కరెక్ట్గా. అంటే ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా గురువుగారు, మన దేవీ దేవతల నామాలు అత్యంత పావనమైనవి, అవి నిరంతరం మననం చేసుకుంటే ఎంతో శక్తి వస్తుందని పెద్దలు చెప్తారు. మరి ఇప్పుడు అలాంటి నామాల్ని ఇలాంటి కొన్ని పేర్లతో ఇలా కలిపి పఠించటం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా? అంటే నష్టం ఉంటుందండి, ఎందుకంటే శాస్త్రవిరుద్ధమైన పద్ధతి ఇది. ఇప్పుడు మీ ఇందాకే చెప్పినటువంటి రమణలో పరమాచార్య వాళ్ళ పేరుని గాయత్రులు తయారు చేయలేదు, అంతే కదా. ఎవరు నామాలు రాసుకున్నప్పటికీ కూడా ఎందుకు చెప్పినట్టు సంప్రదాయానికి విరుద్ధం అనేది అక్కడ లేదు కనుక, సనాతన ధర్మానికి విరుద్ధమైన సంప్రదాయం అక్కడ లేదు, ఇక్కడ విరుద్ధం కనబడుతుంది కదా. పైగా వాళ్ళ పేరు నామాలు వాళ్ళ పేరుని చేయడానికి మంత్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణం ఉండాలి కదా. ఆ మాటకు వస్తే యేసు గాయత్రి కూడా తయారు చేశారు, యేసు సహస్రనామాలు చేశారు. అక్కడ ఉన్నాయని వాటిని మనం గౌరవిస్తామా? అది వాళ్ళ మత విశ్వాసం వాళ్ళని వదిలేయాలి, ఇది వీళ్ళ మత విశ్వాసం వీళ్ళని వదిలేయాలి, కానీ సనాతన ధర్మంలో భాగంగా మాత్రం చెప్పరాదు. ఇప్పటికే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ రెండింటిని ముఖ్యంగా దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఆర్య ద్రవిడ అని చెప్తారు. రాముడు ఆర్యుడు, అక్కడ రావణుడి మీద దాడి చేశాడు, అతడు ద్రవిడుడు అని. లేదా నార్త్ ఇండియన్ గాడ్స్, అది మ్యానుఫ్యాక్చర్డ్ గాడ్స్, వాళ్ళు ఇక్కడ తెచ్చి సౌత్ ఇండియాలో ఇన్ని కుట్రలు నడుమ మళ్ళీ సాయిరామ సాయికృష్ణ ఈ సాఫ్ట్ కార్నర్, ఈ ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు గురువు. మనలో పుట్టిన ముసలంగానే నేను భావిస్తున్నానండి. ఇది పైగా మరొక వికృతం ఏంటంటే, ఆయన కాళీయ పనిపణాల మీద ఆయన నాట్యం చేస్తున్నట్టు, ఆయనే వేణువు పట్టుకున్నట్టు, ఆయనే శివులం ఆయనే శివుడిలాగా ఆయన చుట్టూ పాము పడుకున్నట్టు, ఆదిశేషుడు పడగబెట్టారు, గరుత్మంతుడి మీద ఆయన విగ్రహం పెట్టారు, అదంతా శివలింగం మీద కూర్చుంటున్నాడు ఆయన, ఎంత బాధాకరమైన. ఇది వాళ్ళ యొక్క ఒక అభిమాన సంఘాలలాగా ఏర్పడిన విశ్వాసాలు, అందుకు వాళ్ళ వాదనలకు దిగుతారేమో కానీ శాస్త్రం ధర్మం మాత్రం దీని ప్రమాణంగా అంగీకరించేది ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ మీరు ఎంత స్పష్టంగా సూటిగా నిర్మోహమాటంగా ఇది వేద విరుద్ధం శాస్త్ర విరుద్ధం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ సాయి భక్తులు సాయి కల్ట్గా కొంతమంది ఫామ్ అయ్యారో వీళ్ళు మీ మీద ఒకవేళ విమర్శలకు దిగితే వాటికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే నేను మొదటి నుంచి నా ప్రవచనాల్లో మాత్రం నేను చెప్తూనే వస్తున్నానండి. అంటే డైరెక్ట్గా పేర్లు ఎప్పుడు ఎవరి గురించి నేను చెప్పలేదు, కానీ రాముడు కృష్ణుడి సందర్భం వచ్చినప్పుడు అవతార పురుషుల లక్షణాలు ఏమిటి, అవతార పురుషుల స్వభావం ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. ప్రతివారు అవతారం కారు, అయితే ఒక సిద్ధపురుషుడు ఉండొచ్చు, ఒక యోగి ఉండొచ్చు, ఒక కారణజన్ముడు ఉండొచ్చు, ఒక మహాత్ముడు ఉండొచ్చు, మనకంటే గొప్పవారు అయిన ఒక సిద్ధపురుషులు ఉండొచ్చు. వారిని మనం గౌరవించడం వరకు సరిపోతుంది. కానీ మన దేవతల స్థానంలో ప్రత్యామ్నాయాలుగా వాళ్ళని తీసుకురావడం కానీ సర్వదేవతాత్మకంగా భావించడం కానీ కూడదు అని నేను చెప్తున్నాను. అలా చెప్పడం వల్ల నా మీద కొందరు అప్పుడే వచ్చి నన్ను ప్రశ్నించడం కూడా జరిగాయి. కొందరు వచ్చేమన్నారంటే